చూడాలిగా. ఎండాకాలంలో వానలు, వానాకాలంలో ఎండలు, అటు ఇటు కాని కాలంలో చలి. ఇట్లా 3 కాలాలు గాడి తప్పినాయి. ఎట్లా పడితే అట్లా చెట్లు నరుకుతుర్రు, గాలి గలీజ్ చేస్తుర్రు, నీళ్ళు గలీజ్ చేస్తుర్రు, భూమిని ఖరాబ్ చేస్తుర్రు. మనుషులు చేస్తున్న తప్పులకు ప్రకృతి ఆగమాగం అవుతుంది. ఇగో దాని ఎఫెక్ట్ ఎక్కడి దాకా పోయిందో చూడుర్రు మీరే. మంచు కొండలల్లో వెలిసిన మహాదేవుడు ఆ అమర్నాథుని దర్శనం చేసుకోనికే లక్షల మంది పబ్లిక్ లైన్లు కట్టిండ్రు. యాటకి ఈ టైంలోనే మంచు కొండలల్లో ఉన్న అమర్నాథ్ గుహలల్లో బొట్టు బొట్టు జాలు వారే నీటి దార లింగాకారంలో గడ్డగట్టి భక్తులతోని పూజలు అందుకుంటది. అంటే ప్రకృతే శివుని రూపాన్ని పోతబోతుంది. అందుకే మంచు లింగాన్ని దర్శనం చేసుకోనికే పబ్లిక్ పొట్టు పొట్టు పోతుంటారు. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ మొన్న 3వ తారీఖు నాడు చాలా అయింది అమర్నాథ్ యాత్ర. ఇప్పటికో 5-6 దినాలు అవుతుంది. ఇంతల్నే మంచులింగం కరిగిపోతుంది అన్నట్టు చెప్తుండ్రు. ఇంకా కూడా వేల మంది దర్శనానికి పోతాళ్ళు. మంచులింగం కరిగిపోయే లోపట్నే దర్శనం కావాలని మొక్కుతారట వాళ్ళంతా. ఇక ఒకప్పుడు మంచులింగం అంటే నెల దినాల దాకా ఎట్లున్నది అట్టనే చెక్కు చెదరకుండా ఉండేది. 12 అడుగుల ఎత్తుతోని భక్తులకు దర్శనం ఇచ్చేది శివయ్య. కానీ ఈ నడమ దర్శనాలు చాలైన వారం దినాలకే కరిగిపోతుంది. ఏంటికయ్యా అనంటే పెరిగిన కాలుష్యం, కాలాల మార్పులు అన్ని చేయబట్టి బరపు జల్దిగా కరుగుతుందట. అట్లా చాలా మందికి మంచులింగమయ్యను చూసే దర్శన భాగ్యం దొరుకుతలేదు. ఈసారి కూడా గట్టెనే ఉన్నదంటారు. మరి ఇక చూడాలి దర్శనాలు ఇంకెన్నొద్దులు నడుస్తాయో. ఏమైనా మనుషులు చేస్తున్న తప్పులకు భగవంతుడు కూడా భూమి మీద నిలుస్తలేడు కదా అనబట్టిరు చాలా మంది.